కల్తీ కళ్ళు పైన చట్టపరమైనటువంటి చర్యలు ఏదైతే జరగాల్సినాయో ఇవన్నీ ఉత్తుతే అని చెప్పేసి మేము సిపిఐ పార్టీ అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. గతంలో కళ్ళు తీసేటటువంటి గీత కార్మికులు పక్కన పెట్టి వాళ్ళు న్యాయమైనటువంటి కళ్ళు విక్రయిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని పక్కన పెట్టి ఇలా కల్తీ కళ్ళు తయారు చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఎక్సైజ్ శాఖ అండదండలతో ఇలా కల్తీ కళ్ళు పెరుగుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ శాఖలో అనేక భాగాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఉంది, డిటిఎఫ్ శాఖ ఉంది, అదేవిధంగా హైదరాబాద్ స్పెషల్ పార్టీ ఉంది. ఇన్ని ఉండగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎందుకు కల్తీ కళ్ళు పెరుగుతుందని చెప్పేసి మేము సిపిఐగా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని శాఖల నుండి కూడా మరి కల్తీ కళ్ళు విచ్చలుడిగా పెరుగుతూ ఉన్నది. ఈ కళ్ళు తాగినటువంటి కళ్ళు ప్రియులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగితే తప్ప వాళ్ళ దైనందిక జీవితంలో ఇతర పనులు చేయలేటువంటి పరిస్థితి, కూలి పనులు కూడా వెళ్ళి వాళ్ళ నరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి గల నెలకొన్నది. దీనికి కారణం ఎవరు? దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వము, పోలీస్ శాఖ బాధ్యత తీసుకొని ఈ కారణమైనటువంటి కల్తీ కళ్ళు తయారు చేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ దీన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఎక్సైజ్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలా మరి ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూలు కోసం కనుక ఇలా దాడులు చేయకుండా ఆగిపోతున్నారని చెప్పేసి సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ